నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, మ్యాటర్ కూడా ఉంది. ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్, వచ్చే 5 ఏళ్లలో 1.3 లక్షల కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. అలాగే ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వికసిత భారత లక్ష్య సాధనలో మేలి మలుపన్న ప్రధాని మోదీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలురాయి అంటూ ఇది నిజంగా చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలురాయి. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందంతో భారత్లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాది పడింది. అమెరికా బయట తొలి పెద్ద ఏఐ డేటా హబ్గా ఇది అవతరిస్తుంది. దీనికి తోడు గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్గా విశాఖపట్నం మారుతుంది. ఇది కేవలం గూగుల్ ప్రాజెక్ట్ కాదు, ఇక నుంచి మా ప్రాజెక్టు కూడా. భారత ఏఐ ప్రస్థానం ప్రారంభమైంది, దానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది అంటూ నిన్న ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన చర్చా వేదికలో గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వాళ్ళతో భేటీ అయ్యి ఆ ఒప్పందానికి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా నిన్న ఢిల్లీలో చర్చించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ లోపల పేజీల్లో ఉన్నట్టుగా ఉంది. పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఈ గూగుల్ ఏఐ సంస్థకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, ఏంటో చూద్దాం. విశాఖ సాంకేతిక వీచిక, సాగర తీరానికి క్యూ కట్టిన ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల ఏర్పాటులో దిగ్గజ సంస్థలు, 16 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 6.50 లక్షల కోట్లు. 16 నెలల్లో ఏమీ రాలేదు, ఏం పెట్టుబడులు వచ్చాయి, ఏం పరిశ్రమలు వచ్చాయని అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు. విశాఖ సాంకేతిక వీచిక, సాగర తీరానికి క్యూ కట్టిన ఐటీ కంపెనీలు, 16 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 6.50 లక్షల కోట్లు. నెక్స్ట్, ప్రపంచ స్థాయి ఏఐ హబ్గా ఏపీ, గ్లోబల్ కనెక్టివిటీకి కేంద్రంగా మారుస్తాం, భారత్ మాకు ఇల్లు లాంటిది. గూగుల్ క్లౌడ్ గ్లోబ్ సీఈఓ థామస్ కురియన్ ఆయన చెప్పడం ఒకటే చెప్పారు, ప్రపంచ స్థాయి ఏఐ హబ్గా మాత్రం ఏపీ మారుతోంది అంటూ గూగుల్ క్లౌడ్ గ్లోబ్ సీఈఓ థామస్ కురియన్ ఒక మాట చెప్పారు. నెక్స్ట్, గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం అంటూ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం, ఎయిర్టెల్, అదానీ సంస్థల వెల్లడి అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకా లోపల పేజీల్లోకి వెళితే ఇంకా నెక్స్ట్ హెడ్లైన్ ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, మ్యాటర్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్న నేత ఈయన 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల చెంతకు. ఈ నెల 16న ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర, పార్టీపై ఇటీవలే లేఖల పరంపర అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏముందో చూద్దాం. బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్ ఏముందంటే మరో 16 మందికి తీవ్ర గాయాలు, రాజస్థాన్లో ఘోర విషాదం అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, పరకామణి కేసులో రికార్డుల స్వాధీనం అంటూ ఇంకో వార్త ఉంది. విచారణ వేగవంతం చేసిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ అంటూ ఇంకొక వార్త ఉంది. అయితే ఇంకో వార్త ఏంటంటే విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా అన్నట్టు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది, అది కూడా ఏమిటి అనేది చూద్దాం. హైకోర్టుకు 3 న్యాయమూర్తులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన హెడ్లైన్ ఇది. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, మ్యాటర్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుఖేందు సామంతల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ అంటూ ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. సరస్వతిలో వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఆస్తులకు సంబంధించి సరస్వతిలో వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి అన్నట్టుంది. అయితే కొనసాగుతున్న విజయమ్మ వాటా 99.75%,
ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మామిడి రైతుల ఖాతాల్లో 172 కోట్ల రూపాయలు జమ అనే ఒక వార్త ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాది ధరలు పడిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు పరిశ్రమలు ఇచ్చే మొత్తంతో పాటు సర్కారు తరపున అదనంగా కిలోకు 4 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ ప్రకారంగా వాళ్ళు జమ చేయటం అయితే జరిగింది. ఎన్ని అంటే మామిడి రైతుల ఖాతాల్లో 172 కోట్లు జమ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ 13,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన 16వ తారీఖు ఉంది కదా, దానికి సంబంధించి అనమాట. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం. రేపు కర్నూలు పర్యటనలో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం. రేపైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్నూలులో పర్యటించబోతున్నారు. ఏ విధంగా అంటే 13,000 కోట్ల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తారు. కర్నూలులో ఈ నెల 16న అంటే రేపు జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక కేంద్రాలు, విద్యుతేతర ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేశారు అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈనాడు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి, సబ్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి, డీటెయిల్స్ ఏమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఏంటో అటర్ ఫ్లాప్ అంట, ఒకసారి చూద్దాం. దీంట్లో అటర్ ఫ్లాప్ చూద్దాం. డైవర్షన్ డ్రామా అటర్ ఫ్లాప్. ఓకే, దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి, మ్యాటర్ ఏముంది ఒకసారి చూద్దాం. A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రలు బూమారంగ్, చౌకబారు వీడియోతో నవ్వుల పాలైన ప్రభుత్వ పెద్దలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ చాలా ఇచ్చారు. ఏమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. దాంతో పచ్చ సిట్ ద్వారా సరికొత్త పన్నాగం. ఆఖరికి సిట్ అధికారుల పైన కూడా నిన్న జోగి రమేష్ గారు సిట్ అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్ అంట, స్టాండ్ అంటే స్టాండ్ అంట. అధికారుల మీద కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఆఫీసులో సోదాలతో హల్చల్. కుటుంబ సభ్యులు, కంపెనీ ప్రతినిధుల విచారణ. నకిలీ మద్యం మాఫియా ఊడలు కరకట్ట బంగ్లాలోనే టీడీపీ నేతల డిస్టిలరీల నుంచే నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ సరఫరా. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ సిండికేట్. పోలీసు, ఎక్సైజ్ శాఖలు కన్నెత్తి చూడకుండా కట్టడి. కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ఇందులో ఉన్న పాయింట్లన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా సాక్షిలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. మీరు ఒక్కసారి ఆ వీడియో కనుక చూస్తే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ ఆయన చెప్పిందే. మీరు కావాలంటే ఒక్కసారి ఆ సాక్షి టీవీకి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఆ మాటలు ఏమిటి అనేది చూడండి. ఈ పాయింట్స్ పక్కన పెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన వీడియో చూడండి. యాస్టిజ్గా సేమ్ పాయింట్లు, ఇవే పాయింట్లు. పోలీసు, ఎక్సైజ్ శాఖలు కన్నెత్తి చూడకుండా కట్టడి. కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత. దృష్టి మళ్లించేందుకు టీడీపీ పెద్దల డైవర్షన్ కుట్రలు. నకిలీ మద్యం పాపం వైఎస్ఆర్సీపీదేనని ప్రచారం చేయండి. కూటమి ఎంపీలకు ఢిల్లీలో క్లాస్ తీసుకున్న చంద్రబాబు. జయచంద్రారెడ్డి ద్వారా వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి ఇదంతా చేయించారంటూ తొలుత ఎల్లో మీడియా రంకెలు. తమ దాడులతోనే నకిలీ మద్యం రాకెట్ బయటపడిందని స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. తాజాగా జోగి రమేష్ ఇదంతా చేయించారంటూ జనార్దన్ రావుతో వల్లివేయించిన ప్రభుత్వ పెద్దలు. రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ప్రస్తావించని పోలీసులు అన్నట్టుగా ఉంది. అయితే ఇదంతా కూడా సజ్జల గారు వీడియో చూస్తే అసలు కరెక్ట్గా అర్థమైపోతుంది ఆయన ఏం చెప్పారు, ఇందులో ఏమి ఇచ్చారు. అయితే ఆయన పక్కన కూర్చోప్పుడు రాపిచ్చారో పాయింట్లు చెప్పారో ఏం తెలియదు. కానీ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఉన్నాయి ఏంటో మ్యాటర్ చూద్దాం. ఎంపీ మిథున్ రెడ్డిపై మళ్ళీ కక్ష సాధింపు అంటూ ఇంకా వాళ్ళు చేసిన దానికి ఏం యాక్షన్ తీసుకోకూడదు, వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళు చేస్తే ఏం చేసినా చూస్తూ ఊరుకుంటూ ఉంటే కక్ష సాధింపు కాదు, ఏం చేసినా సరే కక్ష సాధింపే. ఎంపీ మిథున్ రెడ్డిపై మళ్ళీ కక్ష సాధింపు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా దుష్ప్రచారం అంటూ ఇంకొకటి ఉంది. అదేంటంటే నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి. ఎటు పాలుపోక వైఎస్ఆర్సీపీపై నిందలకు కుట్ర. ఢిల్లీ కేంద్రంగా మరో కుతంత్రం.
నకిలీ మద్యం జగందే అని చెప్పాలంటూ కూటమి ఎంపీలకు దిశానిర్దేశం. మీకు ఒక విషయం గమనించండి, వాళ్ళకు తెలియకుండా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చుకుంటున్నారు. అది ఆయన ఉన్నాడో ఆయన పాత్ర ఏంటి అనేది ఎవరికి తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసారు. ఏంటి, ఒక ఇష్యూను చిన్న నాయకుల ద్వారా బయటకు తీసుకొస్తారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఆ స్థాయికి మించి తీసుకెళ్తారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇక సజ్జల గారు లాంటి పెద్ద మేధావులను తీసుకొస్తారన్నమాట. నకిలీ మద్యం జగందే అని చెప్పాలంటూ వీళ్ళే చెప్తున్నారు. అసలు జగన్కి మద్యానికి సంబంధం లేదు. ఇదంతా సజ్జల జోగి రమేష్ నిన్నటి దాకా కూడా జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది అనుకున్నారు. కానీ మీ సజ్జల రియాక్ట్ అయ్యేసరికి ఎటుపోయింది, ఇది జోగి రమేష్ ఒకటే కాదు సజ్జల పాత్ర కూడా ఉంది అని ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళే చెప్తున్నారు. నకిలీ మద్యం జగందే వాళ్ళే చెప్పుకుంటున్నారు. అసలు ఎవరికి లేని ఐడియాలు వాళ్ళే ఇస్తున్నారు. నకిలీ మద్యం జగందే అని చెప్పాలంటూ కూటమి ఎంపీలకు దిశానిర్దేశం ఆయన చేశారంటూ వాళ్ళకు తెలియకుండా వాళ్ళే బురద జల్లుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నలకు జవాబేది ఇస్తారు, ఎందుకంటే సిట్ అధికారులను సిట్టింగ్ స్టాండింగ్ అన్నారుగా, తప్పకుండా ఇస్తారు వాళ్ళు. అయితే పేజ్ నెంబర్ 2లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్, ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి అంటూ ఒక రైమింగ్ కుదిరేలా ఒకటైతే పెట్టారు. అదేంటి డీటెయిల్స్ చూద్దాం. నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు వారం రోజులుగా పూర్తిగా స్తంభించిన వైద్య సేవలు, ఉచిత చికిత్సలను నిరాకరిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకొని చంద్రబాబు సర్కార్ పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించబోమని యాజమాన్యాల స్పష్టీకరణ. కూటమి పాలనలో 3,000 కోట్లకు పైగా బకాయిలు, వైద్యుల సమ్మెతో పిహెచ్సిలోనూ అందని వైద్యం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు అన్నది చూద్దాం. గిరిజన బిడ్డల ప్రాణాలు తీస్తున్న కూటమి నిర్లక్ష్యం అంటూ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థినుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. ఇద్దరు మరణించిన దాదాపు 170 మంది బాలికలు కామెర్ల బారిన పడినా ప్రభుత్వం మొద్దు నిద్ర వేయట్లేదని మండిపడింది. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇప్పించడంతో పాటు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని అయితే నిన్న ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతినిధుల బృందం జాతీయ ఎస్టీ కమిషన్ కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయి చూద్దాం. ఇగో వాళ్ళ బాధ, సాక్షి ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అంటూ ఒక వార్త ఉంది. అసలు ఏమన్నది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వాళ్ళ ధోరణి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఇచ్చారన్నది చూద్దాం. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ సుప్రీంకోర్టు సాక్షి టీవీ ప్రసారాలు ఆపేయడంతో స్పందించింది అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏదో ఓ మై గోల్డ్ అంట, ఓ మై గాడ్ కాస్త ఓ మై గోల్డ్. నెక్స్ట్, కొండెక్కిన కనకం, సామాన్య మధ్యతరగతి వర్గాల్లో నిరాశ ఆందోళన. బస్సు మిస్ అయ్యామని కొందరు, 6 నెలల క్రితమే కొంటే బాగుండేదని మరికొందరు. బస్సు మిస్ అయ్యామని అంటే ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు అయ్యో ఇంత పెరిగిందిగా అప్పుడు కొనుంటే బాగుండేదే, గతంలో కొనుంటే బాగుండేది ఇలా అనుకుంటారు కదా, ఆ విధంగా అనమాట. అయితే బంగారానికి సంబంధించి చుక్కలు కనిపిస్తున్నాయి కొనటానికి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, వెదర్కి సంబంధించిన ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. 16న ఈశాన్య ఋతుపవనాల ఆగమనం అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి ఈశాన్య ఋతుపవనాలు ఈ నెల 16 నాటికంటే రేపటికి దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 1-2 రోజుల్లో ఏపీని తాకే అవకాశం ఉందంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. అయితే సాక్షికి సంబంధించి ఇంకా ఉన్నట్టుగా ఉంది, చూద్దాం ఏంటో. సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యత, కూటమి ప్రభుత్వం ఆదేశాలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యత అప్పగిచ్చారు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. బీసీ హాస్టల్ టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫైయర్ అంటూ ఒక లేదు అన్నట్టు దానికి అక్కడ ఫెసిలిటీ లేదనే దానికి ఇచ్చారు. ఇలాంటివైతే వీళ్ళు సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అధికారులు మాత్రం. ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే మనం కరెక్ట్గా పనిచేస్తేనే కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా వాళ్ళని క్వశ్చన్ చేసే ఇట్లా ఫోటోలు పెట్టుకునే ఛాన్స్ ఉండకూడదు. అంటే వీళ్ళు కూడా వెళ్ళి చెక్ చేసుకుంటూ అటువంటి ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి రాకుండా ఉంటాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది ఎక్కడ ఏంటి జరిగింది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం.
ఏపీ హైకోర్టుకు 3 నూతన న్యాయమూర్తులు అంటే ఇంకో వార్త ఉంది. న్యాయమూర్తులు జస్టిస్ రాయ్, జస్టిస్ సుబేందు, జస్టిస్ రమేష్ల నియామకం సుబేందు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు. 33కు చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. పదోన్నతపై త్వరలో మరో 3 న్యాయాధికారులు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. సుబేందు. నెక్స్ట్ ఇంకా ఏదో వార్తలు ఉన్నాయి, అది కూడా చూద్దాం. విశ్వసనీయ భాగస్వామి అంటూ మంగోలియా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ఆ దేశ అధ్యక్షుడితో భేటీలో ప్రధాని మోదీ చెప్పారు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే మంగోలియా అభివృద్ధిలో భారత విశ్వసనీయ భాగస్వామి ఉన్న ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఆ మాట చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఐజీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ అంటే ఇంకో వార్త ఉంది. అది ఏంటంటే ఆత్మహత్యకు పాల్పడ్డ హర్యానా ఐజీ పూరన్ కుమార్పై అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న ఓ ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒక వార్త ఉంది కదా. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. సూపర్ వుడ్ ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన కలపను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయవంతంగా సృష్టించింది అన్నట్టు ఇంకో వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ రెండో రోజు మార్కెట్ వెనక్కి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం. సెన్సెక్స్ 297 పాయింట్లు డౌన్ అంటూ స్టాక్ మార్కెట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించి లాస్ట్ అనమాట, అది లాంఛనం ముగిసింది. రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై భారత్ గెలుపు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి హలో ఏపీ ఓకే గూగుల్ అంటూ ఒక మంచి హెడ్లైన్తో ఒక పేపర్ హెడ్లైన్ అయితే మన ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం అయితే కుదిరినట్టుగా తెలుస్తోంది. విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్ 1.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి అంటూ ఒక వార్త అయితే ఉంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 13వ పేజీలో ఉన్నాయి. వికసిత్ భారత్ దిశగా గూగుల్ ఏఐ హబ్తో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. భారత్లో ఆధునిక సాంకేతికత ఏఐ ఆవిష్కరణలు వేగవంతం అంటూ సుందర్ పిచాయి కూడా చెప్పడం జరిగింది. హబ్ ప్రణాళికలపై మోదీతో ఫోన్లో మాట్లాడిన గూగుల్ సీఈఓ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఆవిష్కరణలు అవకాశాలకు కొత్త శకం అంటూ ఇంకో వార్త ఉంది. దానికి సంబంధించి గూగుల్ రాక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా సరికొత్త అధ్యాయం. ఏఐని ప్రతి ఇంటికి చేరువ చేస్తాం. అప్పుడు మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్ తీసుకువచ్చా. ఇప్పుడు గూగుల్ విశాఖ వస్తుండటం గర్వకారణం. ప్రాజెక్టు కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డారు అంటూ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జోగి జనార్దన్ మధ్య లిక్కర్ లింకే. అసలు ఈయన ఏం చెప్తారంటే నాకు ఏ సంబంధం లేదు, అసలు అతను ఎవరో కూడా తెలుసు, ఒక వీధిలో పెరిగామంతే, ముఖ పరిచయం తప్ప మాకు పెద్ద మాటలు లేవని ఏం చెప్తాడు. ఈయనేమో అసలు నేను ఎక్కడో ఆ వ్యాపారం చేశాను, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, మళ్ళీ పిలిపించింది ఈయన అని చెప్తారు ఈయన. మళ్ళీ ఎడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ఆయన చేశారని చెప్తారు ఈయన. అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మద్యమే కలిపింది ఇద్దరిని. ఓకే, అద్దేపల్లిది కిరాణా వ్యాపారం, జోగిది కళ్ళు సారా బిజినెస్. రమేష్ మద్యం వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం సాయం. లాభాలు చూశాక వ్యాపారంలోకి. జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలని అద్దేపల్లికే. తాజాగా వాట్సాప్ చాట్ బయటికి. ఇదిగోండి, ఇది కూడా అబద్ధమే అని చెప్తున్నారు. ఆఖరికి ఇది ఇతను చెప్పింది అబద్ధమే, ఇది అబద్ధమే. మరి ఏం నిజమో అనేది ఏంటో తెలియట్లేదు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, సరస్వతి పవర్ కేసులో జగన్కు ఎదురు దెబ్బ. అది ఏ విధంగా ఎదురు దెబ్బ తగిలింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్సీఎల్టీ ఆదేశాలపై చెన్నై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే. వాదనలు పూర్తయ్యే వరకు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు. ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. అది ఏంటి అంటే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అంటూ ఇంకొక వార్త ఉంది. సబ్ హెడ్లైన్ వచ్చి గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, ఆయనతో పాటు మరో 60 మంది, 54 ఆయుధాలు అప్పగింత అంటూ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్
బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కష్టాలు అంటూ ఇంకో వార్త ఉంది. అలాగే హర్యానాలో మరో పోలీసు ఆత్మహత్య అంటూ ఇంకొక వార్త ఉంది. అలాగే స్లీపర్ బస్సులో మంటలు 20 మంది ఆహుతి, రాజస్థాన్లో దారుణం. ఇది చాలా బాధాకరమైన వార్త అని చెప్పాలి. 20 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. స్లీపర్ బస్సులో మంటలు రాజస్థాన్లో జరిగిందట ఈ ఘటన. షార్ట్ సర్క్యూటే కారణమని సందేహాలు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ నిర్లక్ష్యపు పునాదులు అంటూ ఇంకో వార్త ఉంది. అది ఏంటి అనేది చూద్దాం. 30 కోట్లు నేలపాలు, సిఆర్డీఏ పరిధిలోని విద్యుత్ లైన్ల మార్పుతో నష్టం. 400 కేవీ లైన్ మార్పునకు 2018లో ప్రారంభమైన పనులు, అలైన్మెంట్లో భారీగా తప్పులు ఆలస్యంగా గుర్తించిన అధికారులు. 2024 మళ్లీ టెండర్లకు పిలుపు, పునాదుల దశలో వృధా అయిన 15 టవర్లు. ఇప్పుడు ఏదో చేస్తామని ఎన్నో ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు వచ్చి చేరా చూస్తే అది చేసిందంతా కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు అదనంగా దానికోసం టెండర్లు పిలవాల్సి వస్తుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్, తిరుపతిలోని పిఎల్ఆర్ కార్యాలయాల్లో తనిఖీలు. మిథున్ తల్లి, పిఎల్ఆర్ డైరెక్టర్లను తిరుపతిలో ప్రశ్నించిన సిట్. లిక్కర్ స్కామ్లో ఆ సంస్థకు నిధుల బదిలీపై విచారణ. నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎండీగా మిథున్ తల్లి స్వర్ణలత అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకుంటే మీరే విచారణ చేపడతారా అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. రాష్ట్రం హక్కును లాగేసుకుంటారా? మరి సమాఖ్యవాదం మాటేమిటి? తమిళనాడు లిక్కర్ లైసెన్సుల కేసులో ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు, దర్యాప్తుపై స్టే పొడిగింపు అంటే ఇంకో వార్త ఉంది. అయితే పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు మనం ఏపీకి సంబంధించిన పేపర్స్ అంటే ఈనాడు ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ చూసుకున్నాం. దేంటి అంటే ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పేపర్లు. అలాగే ఇప్పుడు మనం వెలుగుకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం అంటూ ఒక వార్త ఉంది. చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం. మంత్రి వివేక్ వెంకటస్వామి ఈసీ స్పష్టత ఇచ్చినా రాద్ధాంతం చేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్. కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్లోనూ రిపీట్. పొన్నం 10 ఏళ్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అంటూ తుమ్మలుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. సెగ్మెంట్లో 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షల మంది బీసీలే, 96,500 మంది ముస్లింలు, 30 నుండి 39 ఏండ్ల మధ్య 25% మంది. వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు బీఫామ్. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో అందజేసిన కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల చెక్కు కూడా అంటూ పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్నా? కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సటైర్ అంటూ జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు, ఏదో ఒక రోజు మీరు పక్కాగా వెళ్తారు అంటూ రాజాసింగ్ అయితే సటైర్లు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేసిన ఇండియా వెస్టిండీస్తో 2వ టెస్ట్లోనూ గెలిచి సిరీస్ను టీమిండియా 2.0 క్లీన్ స్వీప్ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు. రాష్ట్రంలో సగటున రోజు 30 మంది సూసైడ్ అంటూ ఇంకో వార్త ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు, దానివల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. కవల పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ అంటే ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ దళితుడైతే అణచివేస్తున్నారు, ఎంత సక్సెస్ సాధించినా వివక్ష తప్పట్లేదు రాహుల్ గాంధీ. పాపం ఆయన మాట్లాడుతున్నారు. కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేసుకున్నట్టు ఆయన చెప్తున్నారు. డీజీపీ ఎస్పీని అరెస్ట్ చేయాల్సిందే, కొన్నేళ్లుగా కులం పేరుతో దూషించారు, న్యాయం జరిగేదాకా కొట్లాడతామని వ్యాఖ్య. పూరన్ ఫ్యామిలీకి పరామర్శ అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అలాగే బస్సులో మంటలు, 20 మంది సజీవ దహనం అంటూ ఒక విషాదకరమైన వార్త అయితే ఉంది. అదైతే ఇది రాజస్థాన్లో జరిగినట్టుగా తెలుస్తోంది. 16 మందికి గాయాలు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘటన. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు అంటూ ఇంకో వార్త ఉంది. అయితే లాస్ట్ వార్త ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే అంటే ఇంకో వార్త ఉంది. సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కార్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సో
తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.